ఇటీవల దుబాయ్లో దారుణ హత్యకు గురైన ఇద్దరు తెలంగాణ వాసుల మృతదేహాలు హైదరాబాద్కు చేరుకున్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్లోని ఎయిర్ కార్గో గేట్ వద్ద మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో అంతిమ సంస్కారాల కోసం మృతదేహాలను స్వస్థలాలకు తీసుకువెళ్లారు బంధువులు. అంతకుముందు మృతులకు ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ చైర్మన్ బిఎం వినోద్ కుమార్, ఖనిజాభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ నివాళులర్పించారు. నిర్మల్ జిల్లా సోన్కు చెందిన అష్టపు ప్రేమ్ సాగర్, జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన శ్రీనివాస్ను దుబాయ్లో ఓ పాకిస్తానీ కిరాతకంగా హత్య చేశాడు. మతపరమైన నినాదాలు చేస్తూ కత్తితో నరికి చంపాడు. తాము పనిచేస్తున్న మోడర్న్ బేకరీలోనే ప్రేమ్ సాగర్, శ్రీనివాస్ హత్యకు గురయ్యారు. ఈ ఘటనలో మరో ఇద్దరు తెలంగాణ వాసులు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. దుబాయ్లో ఇద్దరు తెలంగాణ వాసులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన గత వారం చోటు చేసుకుంది. దుబాయ్లో బేకరీలో పనిచేస్తున్న ఇద్దరు పాకిస్తానీ ఉద్యోగి, అక్కడ తోటి ఉద్యోగి ఎవరైతే ఉన్నారో అతను అత్యంత కిరాతకంగా హతమార్చారు. సో సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సాయం ద్వారా ప్రస్తుతం అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఇద్దరు మృతదేహాలు చేరుకున్నాయి. సో మనతో పాటు మాట్లాడేందుకు వారి కుటుంబ సభ్యులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీ బంధువు ఎవరున్నారు, ఎట్లా చనిపోయింది అసలు దుబాయ్లో? ఆడ పాకిస్తాన్ వాళ్ళు దాడి చేసి మా తమ్ముడే స్వర్గం శ్రీనివాసు. మరి ఇది బాగా ఘోరమైన పరిస్థితి. ఇప్పుడు కుటుంబానికి పెద్ద దిక్కు ఆయన కోల్పోవడం చేత అలా పిల్లలు కూడా ఏం కావాలి, ఇది మాకు తీరని లోట. అయితే రెగ్యులర్గా వెళ్ళేవాడు అయితే 2 ఇయర్స్ అవుతుంది. అయితే ఓకే, మొత్తం అంతా నార్మల్గా ఉండింది, అంతా ఓకే, రెగ్యులర్ మాట్లాడుతుండే, ఓకే, అంతా ఓకే ఉండే. అయితే తెలియకుండా అది శుక్రవారం నాడు అది శుక్రవారం నాడు అది ఆ టైంకి సార్ సడన్గా అయిపోయింది. అది తెలియకుండా అయిపోయింది సార్. తెలిసిన తర్వాత మళ్ళీ మన ప్రభుత్వం అక్కడ తొందరగా రెస్పాన్స్ అయ్యి తొందరగా చేసుకొని మాకు ఈ మృతదేహాన్ని మాకు అందించడం జరిగింది. దీని ద్వారా మేము ప్రభుత్వాలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ నాన్నను కోల్పోయారు మీరు, మీ ఇంటికి పెద్ద దిక్కు ఆయన. మా ఇంటికి పెద్ద దిక్కు మా నాన్న. మాకేమైనా ప్రభుత్వం నుంచి ఏమైనా ఎక్స్గ్రేషియా కానీ ఏదైనా మాకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నాయి. దుబాయ్లో హత్యకు గురైన ఇద్దరు మృతదేహాలు కూడా జగిత్యాల జిల్లా ధర్మపురి మండల్ దామన్నపేట విలేజ్కి చెందిన స్వర్గం శ్రీనివాస్ మృతదేహంతో పాటుగా నిర్మల్ జిల్లాకు చెందిన ప్రేమ్ సాగర్ ఇద్దరు మృతదేహాలు కూడా మనం చూస్తున్నాం. అంబులెన్స్లో ఇక్కడ నుండి వారి స్వగ్రామాలకు తరలిస్తున్నారు. నిర్మల్ జిల్లా ఒక డెడ్ బాడీ వెళ్ళనుంది, అలాగే జగిత్యాల జిల్లాకు కూడా మరొక డెడ్ బాడీ వెళ్ళింది. దుబాయ్లో బేకరీ కంపెనీలో వీరు పనిచేస్తున్నారు గత 13 ఏళ్ల నుంచి కూడా. పాకిస్తాన్కి చెందిన తోటి ఉద్యోగి చేతిలో హత్యకు గురయ్యారు శ్రీనివాస్, ప్రేమ్ సాగర్. సో మనతో పాటు మాట్లాడిన తెలంగాణ ఎన్ఆర్ఐ చైర్మన్ ఉన్నారు, అలాగే వారి కుటుంబ సభ్యులకి ఓదార్స్తూ కూడా వారు రావడం జరిగింది. సో ఇదంతా కూడా ప్రాసెస్ టైం పట్టింది కదా రావడానికి. సో ఏ విధంగా మీరు ప్రభుత్వంతో చర్చలు జరిపారు, మృతదేహాన్ని కూడా మీరు అప్పగించారు? మా అడ్వైజరీ కమిటీ చైర్మన్ ఇక్కడనే వినోద్ గారు ఉన్నారు. వినోద్ గారు కూడా ఒకప్పుడు అంబాసిడర్ ఐఎఫ్ఎస్ ఆఫీసరు. ఆయన వీళ్ళంతా కలిసి దుబాయ్ ప్రభుత్వంతో చర్చలు జరిపారు. మన ప్రభుత్వం, మన కేంద్ర ప్రభుత్వంతో కూడా కలిసి చర్చలు జరపడం చాలా ఫాస్ట్గా ఎక్స్పెడైట్ చేసి ఇవాళ శవాన్ని ఇక్కడ తీసుకొచ్చారు. కానీ చాలా బాధాకరమైన విషయం ఇది. ఇలాంటి సంఘటనలు జరగకూడదని మనం అనుకున్నాం. ఎంతో కష్టపడి అక్కడ పనిచేస్తుంటారు. ఇలాంటి సంఘటనలు జరగడం అన్నది చాలా బాధాకరమైన, చాలా కష్టమైన విషయం. జీర్ణించుకోవడానికి కూడా అసలు కష్టంగా ఉంటుంది. ఇవాళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలియజేస్తుంది. అన్ని విధాలుగా ఆదుకుంటామని, ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుందని, అదేవిధంగా అడ్వైజరీ కమిటీ ఇక్కడ చైర్మన్, అడ్వైజరీ కమిటీ మెంబర్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆ ప్రభుత్వానికి అండగా ఉంటారని, ఆ కుటుంబానికి అండగా ఉంటారని తెలియజేస్తున్నారు. ఇక ఇద్దరు మృతి చెందిన తర్వాత త్వరితగతిన ఇటు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపడం, అలాగే తెలంగాణ ఎన్ఆర్ఐకి సంబంధించిన ప్రతినిధులు కూడా కుటుంబ సభ్యులతో ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్ చేస్తూ మృతదేహాలను హైదరాబాద్ తీసుకొచ్చారు ఎయిర్పోర్ట్కి. ఇక కొద్ది నిమిషాల క్రితమే అంబులెన్స్లో వారి స్వగ్రామాలకు కూడా మృతదేహాలను తరలించారు. ప్రభుత్వం నుంచి కూడా అందవలసిన ఆర్థిక సహాయాలతో పాటుగా ప్రభుత్వం కుటుంబానికి కూడా అండగా నిలబడుతుందని చెప్పి తెలంగాణ ఎన్ఆర్ఐ ప్రతినిధులు చెప్తున్నారు. తమను ఆదుకోవాలని, ప్రభుత్వం అన్ని విధాలుగా తమకు అండగా ఉండాలని చెప్పి బాధిత కుటుంబాలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక లేటెస్ట్ update. What to studio?